మీ పేరండి? నారాయణరావు అండి. ఏం చేస్తారండి మీరు? వ్యవసాయం అండి. ఎలా ఉందండి వ్యవసాయం? రైతులకి ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా చేస్తుంది రైతుల పట్ల? బాగానే ఉన్నదండి, అన్నీ బాగా జరుగుతున్నాయండి. ఏముంది గతానికి ఇప్పటికి గల తేడా ఏమన్నా? మంచి బాగుందండి. ఇప్పుడు ధాన్యం కొంటాక అయ్యి దింపుకుంటాక అయ్యానండి, అన్నీ బాగానే ఉన్నాయండి. మాకు అన్నీ అనుకూలంగా బాగానే ఇస్తున్నారండి ఈ పార్టీ. అంటే ఎలాగంటే ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, డబ్బుల విషయంలో కానీ, సంచుల విషయంలో కానీ, మార్చరీ చూసే విధానంలో కానీ ఏం తేడా లేనున్నాయి అప్పటికి ఇప్పటికి ఏమన్నా? అంటే గతంలో కూడా వ్యవసాయం చేస్తున్నారు, అప్పటికి ఇప్పటికి గల తేడా ఏంటి? ఇప్పుడే బాగున్నాయండి. అప్పుడు అంటే కొంచెం ఈ మిల్లు కాదు ఆ మిల్లు కాదు ఈ మిల్లు అని డబ్బులు కూడా పడి కదండి. 2-3 నెలల దాకా 5-6 నెలల దాకా పడి కదండి. ఇప్పుడు డబ్బులు కూడా మనకి అన్నీ కట్టుకుంటే 24 గంటలు పడిపోతున్నాయండి. అన్నీ బాగున్నాయండి. సంచులు కూడా బాగానే అక్కడ టాక్ ఉంచుతున్నారండి. ధాన్యాలు కూడా అక్కడ మోచరీ చేసి శుభ్రంగా దింపేసుకుంటున్నారండి. అన్నీ బాగానే ఉన్నాయండి. అంటే గతంలో ఒక 50 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల దూరం రైస్ మిల్లుకి తోలేవారంట, మరి ఇప్పటికప్పటికి ఎలా ఉంది? ఇప్పుడే బాగుందండి దాని మీద. మరి అక్కడికి వెళ్ళామనుకోండి మాకు ఏ మిల్లుకి వెళ్తుందో తెలదండి. అక్కడ తెలదండి. మన ఊరంటే మనకు తెలుస్తుందండి, అక్కడ తెలదు కదండి. ఇక్కడ గమ్ముని అలా కాదని ఇలాగన్నా దింపేసుకుంటున్నామండి. ఇక్కడ బాగుందండి. మాకు అక్కడైతే అసలు ఏ మిల్లుకి వెళ్ళాలి, మళ్ళీ వాళ్ళు ఏమో మార్చి తక్కువ వచ్చిందంటో మళ్ళీ ఇక్కడికి కోఆపరేటివ్ ఫోన్ చేయటం అండి, మళ్ళీ అక్కడికి వెళ్తే మాడు చెప్పటం, లేకపోతే ఆ ఊళ్ళో మళ్ళీ సచివాలయం కాడికి వెళ్ళమంటాం. ఇవన్నీ 4 ఇబ్బందులు పడిపోవడం, కేజీలు బత్తాలు బోళ్ళు పోయి. ఇప్పుడు ఆ ఇబ్బంది ఏమి లేదు, చాలా బాగుందండి. అంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందండి? రోడ్లు వ్యవస్థ కానీ, లేకపోతే వైద్యం కానీ, విద్య కానీ, ఇవన్నీ అభివృద్ధులు ఎలా ఉన్నాయండి? అన్నీ బాగానే ఉన్నాయండి, అన్నీ బాగానే ఉన్నాయండి. రోడ్ల పరంగా రోడ్లు కూడా బాగానే ఉన్నాయండి. వేసారంటారా ఎక్కడైనా? ఇంకే వేయలేదండి, వాళ్ళు అయితే వేయలేదండి. అసలే ఈయన వేసినాయి అప్పుడు వేసినాయి అలాగా ఉన్నాయన్నమాట. వాళ్ళు అసలు ఎక్కడ వేసారండి? ఏ రోడ్డు కూడా వేయలేదండి. ఈయన వేసినాయే అప్పుడు అలాగా ఏదో కొద్ది పోనీ అనుకోండి, మొత్తం మీద ఈయన వేసినాయే ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు వేసినాయే ఉన్నాయి. ఎవరు వేయలేదు అంటున్నారు? జగన్ వేయించలేదండి అసలు, రోడ్లు వేయలేదండి. పెన్షన్ విషయం ఎలా ఉందండి? అంటే కొత్త వాళ్ళకి పెన్షన్లు ఇవ్వట్లేదు, ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పి. పెన్షన్ల విషయం అయితే అండి మరి నాకు రావట్లేదండి. కానీ అది మా అమ్మగారికి అది వస్తుందండి. మా కాళ్ళకని ఎలా ఉందండి? అవి బాగానే ఉన్నాయండి. ఆ టైంకి కనీసం 6 గంటలకే పొద్దునే వచ్చి లేపండి ఇచ్చేస్తున్నారండి పెన్షన్ మట్టుకి. ఇప్పుడు ఏ ఆదివారం వస్తుంది అనుకోండి 1 తారీఖు, మనకి ఈ శనివారం ఇచ్చేస్తున్నారండి. మొన్న అలాగే ఇచ్చేసారు, అలాగే పంపించేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అన్నీ బాగానే ఉన్నాయి. మోడీ గారు, లోకేష్ గారు వచ్చేటప్పటికి ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు ఏమి తీసుకురావట్లేదు, ఎటువంటి పెట్టుబడులు తీసుకురావట్లేదు లోకేష్ గారు. ఐటీ రంగాన్ని భ్రష్టు పట్టించేశారు, విద్యా రంగాన్ని నాశనం చేసేసారని చెప్పి వైసీపీ అయితే ఆరోపణలు చేస్తుంది. దాని గురించి మీరేమంటారు? అసలే అది అన్నీ శుద్ధ తప్పు అండి. ఇదే బాగున్నదండి, ఇదే బాగున్నది. ఈ పరిపాలనే బాగున్నదండి. అవన్నీ అనుకుంటే ఇవన్నీ పొరపాటు అండి. అసలే వేస్ట్ అండి, శుద్ధ వేస్ట్ అయ్యి. ఇదే మెరుగండి. వాళ్ళు అనుకునేవన్నీ ఏదో నమ్మబోడి కవర్లు చెప్పడం అంతే తప్పగానండి. మనకైతే ఈ తెలుగుదేశం జనసైన్యం ఇదే బాగున్నదండి. బీజేపీ 3 కూటమి పార్టీ ఇదే బాగున్నదండి. వాళ్ళు ఏదో ఎంత చెప్పినా అన్నీ వేస్ట్ అండి, అంతేనండి. అంటే ఇప్పుడు వైసీపీ ఏమంటుందంటే, మీరు 3 పార్టీలు కలిపి వచ్చాయి కాబట్టి మీరు అధికారంలోకి వచ్చారు, విడివిడిగా వచ్చుంటే మేమే అధికారంలో ఉండేవాళ్ళమని చెప్పి వైసీపీ అంటుంది. దాని గురించి ఏమంటారు? వైసీపీ అంటుందండి అబ్బాయి రాదండి. ఎక్కడ వస్తుంది? 3 రావడం ఏంటంటే 3 కాబట్టి 1 పోటీ చేసినా వచ్చినండి. ఈ పట్టుకు మట్టుకి వాళ్ళకి రాదండి. 100కి 90% ఇదే వచ్చినండి. అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఎంతసేపు ఇచ్చాడండి ఆయన, డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తే ఎంతవరకు అండి అది? దేని గురించి అండి ఇచ్చేసాడు కానీ ఈ ధాన్యం కూడా చాలా ఏడిపించాడండి రైతు, మామూలుగా కాదండి, బాగా అవునండి. పట్టించుకోవాలి కదా, రైతునే నాశనం చేశాడు. విప్లవం అయిందండి. ఈ విప్లవం అయినా అడిగినా వేసేవారు కాదు కదండి, వేసేవారు కాదు.